కేసీఆర్ స్పీచ్ ఇస్తుంటే అక్కడ ప్రజలు ఏం మాట్లాడతాడా, అసలు ఎట్లాంటి కామెంట్ చేస్తాడా, చాలా ఇంట్రెస్టింగ్గా క్యూరియాసిటీతో వెయిట్ చేసిరు జనం. ఇక రేవంత్ రెడ్డి స్పీచ్ అందరికీ తెలిసిందే. కేసీఆర్ పేరు తీయంది ఆయన స్పీచ్ మొదలు కాదు, ఎండ్ కాదు. పాపాల భైరవుడు అంటాడు, అదంటాడు, 1,00,00,000 అంటాడు, కాళేశ్వరం అంటాడు, ఊరేయాలంటాడు, పేగులు మెల్లో వేసుకుంటా అంటాడు. ఇదే ఉంటుంది రొటీన్ స్పీచ్. అది పాత స్పీచ్. మనం అందరం సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి స్పీచ్లు చూస్తే అర్థమైపోతుంది. కానీ కొంత డిఫరెంట్గా మాట్లాడేది కేసీఆర్ మాత్రమే. ఆయన వచ్చిండు, హైడ్రా గురించి మాట్లాడిండు, భూముల గురించి మాట్లాడిండు, రైతు భరోసా రైతుల గురించి మాట్లాడిండు, అధికారంలోకి వచ్చేది మేమే, వచ్చిన తర్వాత హైడ్రాన్ పీక్ అవతలేస్తా అని చెప్పిండు. సో ఇవన్నీ సమస్యల మీద మాట్లాడిండు కేసీఆర్. రేవంత్ రెడ్డి మాత్రం ఇంకా పదేళ్లలో జరిగిన దాని గురించే ఇంకా మాట్లాడుతుడు. సరే, ఎలక్షన్ టైంలో అంటే మీరు మాట్లాడిర్రు, అప్పుడు మీకు వర్కౌట్ అయింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లేనిపోని ఆరోపణలు చేసి బద్నాం చేసి అధికారంలోకి వచ్చిర్రు. ఇంకెన్నేళ్ళు చెప్పుకుంటారు? ఇంకా ఎన్నేళ్ళు? అయిపోయింది, మీకు ఇచ్చిన టైం అయిపోయింది. వేచి చూసిరు ఇప్పటి వరకు ప్రజలైనా, ప్రతిపక్ష పార్టీలైనా, కేసీఆర్ అయినా, ఎవరైనా కొంత టైం ఇద్దాం, అసలు వీళ్ళు ఏం చేస్తారో చూద్దాం అన్నట్టు వెయిట్ చేసిండు. టైం అయిపోయింది. ఇగో వరుస బహిరంగ సభలు. జగిత్యాల సభ నుంచి శంకారావం పూరించిండు. ఇప్పుడు వరుస సభలు ఉండబోతున్నాయి నల్గొండ ప్రాంతంలో. ముఖ్యంగా అక్కడ కొంత కాంగ్రెస్ ప్రభావితమైన ప్రాంతాలు ఉంటాయి కాబట్టి నల్గొండలో ఒక సభ ఉంటుంది, పొంగులేటి ఇలాకాలో ఖమ్మంలో ఒక సభ ఉంటుంది, బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఇలాంతా కొంత అక్కడ ఎఫెక్టివ్ ప్రాంతాలు ఉంటాయి కాబట్టి వీళ్ళది ఆధిపత్యం ఉంటుంది కాబట్టి నల్గొండ, ఖమ్మం లాంటి ప్రాంతాల్లో కేసీఆర్ సభలు పెట్టబోతున్నాడు. అక్కడ నుంచి తవ్వుకుంటా ఇటు వస్తాడు. మరి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్లో ఒక రేవంత్ రెడ్డి తప్ప ఎవరైనా మాట్లాడుతున్నాడా? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అంటే హరీష్ రావు మాట్లాడతాడు, కేటీఆర్ మాట్లాడతాడు, కేసీఆర్ ఒక్క మాట అంటే వాళ్ళు ఒక టీం వాళ్ళు డిఫెండ్ చేసుకునే స్పీచ్లు ఉంటాయి వాళ్ళు. రేవంత్ రెడ్డిని ఎవరైనా ఇప్పుడు ప్రతిపక్ష వాళ్ళు ఏమైనా మాట్లాడితే కనీసం డిఫెండ్ చేసుకునేటోళ్ళు ఎవరున్నారు? అంకెల మీద ఏళ్ళ మీద చెప్పుకోవచ్చు, ఎవరు లేరు. ఒక రేవంత్ రెడ్డి ఒకడే మాట్లాడతాడు, అవి కూడా బూతులు మాట్లాడతాడు. సో ఈ స్పీచ్ని బట్టి ఏమర్థమైంది మనకి? కేసీఆర్ బయటికి వస్తున్నాడు, ఆల్రెడీ బయటకు వచ్చిండు. 27న తెలంగాణ భవన్లో పార్టీ రజతోత్సవ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఉంది కాబట్టి దానికి సంబంధించిన ముఖ్య నాయకులందరూ అటెండ్ అవుతారు. తెలంగాణలో ఉన్న మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళంతా అటెండ్ అవుతారు. రూట్ మ్యాప్ క్లియర్ చేసుకుంటారు. ముఖ్యంగా రూట్ మ్యాప్ డిసైడ్ చేస్తారు, ఏ ప్రాంతాల్లో సభలు పెట్టాలి, ఎక్కడెక్కడి నుంచి ప్రజలకు ఏమేమి చెప్పాలి, వీళ్ళ వైఫల్యాలు ఎట్లా చెప్పాలి, ఇచ్చిన హామీలను ప్రజలకు ఎట్లా చెప్పాలి, ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనే దానిపై ఒక రూట్ మ్యాప్ డిసైడ్ చేసుకొని కేసీఆర్ భారీ బహిరంగ సభలు ఉండబోతున్నాయి. రేవంత్ రెడ్డి ఏమో పార్టీలో ఉన్న సీనియర్లందరినీ బయటికి పంపిస్తున్నాడు, మన జీవన్ రెడ్డిని. మీరు ఒకసారి గమనించండి, రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఎవరెవరైతే సీనియర్లు ఉంటారో వాళ్ళందరినీ పక్క జరిపిండు. ఎగ్జాంపుల్ చెప్పనా నేను? ఎల్బీ నగర్లో మధు యాష్కి గౌడ్ ఓడిపోవడానికి కారణం ఎవరు? ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకులకి ఇండైరెక్ట్గా ఫండింగ్ పంపించి ఎవరెవరైతే ముఖ్యమంత్రి పదవికి అడ్డొస్తారో, భవిష్యత్తులో నాకు థ్రెట్ అవుతారు, నా పదవికి అడ్డం వస్తారు అని చెప్పి ఎవరెవరైతే ఉంటారో సీనియర్ నాయకులు వాళ్ళందరినీ ఇండైరెక్ట్గా తోషవతల పడేసిండు, పొమ్మనలేగా పొగబెట్టి జీవన్ రెడ్డి లాగా. ఇప్పుడు ఎల్బీ నగర్లో మధు యాష్కి గౌడ్ ఓడిపోవడానికి కారణం రేవంత్ రెడ్డి అని చెప్పి మధు యాష్కి గౌడ్కి సంబంధించిన సన్నిహితులు చెప్పిర్రు కదా గతంలో. సంగారెడ్డిలో జగ్గారెడ్డి ఓడిపోవడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేసిండు, జగ్గారెడ్డే ఓడగొట్టిండు అని చెప్పి అప్పుడు చర్చలు జరిగినాయి. ఎందుకు? జగ్గారెడ్డి కొంత ఇండిపెండెంట్గా ఉంటాడు, మాస్ లీడరు. ఆయన గెలిస్తే మళ్ళీ డిప్యూటీ సీఎం అడుగుతాడు, మంత్రి పదవి అడుగుతాడు, ముఖ్యమంత్రి పదవిని ఆశ్చర్యం లేదు. మధు యాష్కి గౌడ్ మంచి ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడతాడు, సబ్జెక్ట్ ఉంది, ఏఐసిసి నాయకులతో మంచి పరిచయాలు ఉంది, డైరెక్ట్గా రాహుల్ గాంధీతో ఫ్లైట్లలో పోతాడు. ఆయన అపాయింట్మెంట్ అవసరం లేదు. జగ్గారెడ్డిని, మధు యాష్కి గౌడ్ని ఓడగొట్టింది రేవంత్ రెడ్డి అనే ఆ లీక్స్ ఉన్నాయి. అప్పుడు జరిగినాయి, వాళ్ళ సన్నిహితులు మాట్లాడారు. అప్పుడు జీవన్ రెడ్డి ఎట్లా ఓడిపోయిండు? జగిత్యాలలో జీవన్ రెడ్డి ఎట్లా ఓడిపోయిండు? జీవన్ రెడ్డిని ఓడగొట్టింది కూడా రేవంత్ రెడ్డి అనే ప్రచారం ఉంది. వాళ్ళ సన్నిహితులు మొన్న బయటకు వచ్చి చెప్పారు, నీ పోయినా జగిత్యాల పోయినా నేను జీవన్ రెడ్డి ఇంటి దగ్గరికి. అసెంబ్లీ ఎన్నికల్లో జీవన్ రెడ్డి ఓడిపోవడానికి ప్రధానమైన కారణం రేవంత్ రెడ్డి. ఒకవేళ గెలిస్తే సీనియర్గా ఆయన 40 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవికి అడ్డం వస్తాడని చెప్పి జీవన్ రెడ్డికి ఇండైరెక్ట్గా ఓడగొట్టింది రేవంత్ రెడ్డి అని చెప్పి వాళ్ళ సన్నిహితులు చెప్తున్నారు. మహబూబ్ నగర్ ఎంపీగా పోటీ చేసినటువంటి
వంశీ చందర్ రెడ్డి, చెల్లా వంశీ చందర్ రెడ్డి సిడబ్ల్యూసి మెంబర్గా ఉన్నాడు. ఆయన డీకే అరుణ మీద ఆయన ఓడిపోతాడు. ఎట్లా ఓడిపోతాడు? రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు వంశీ చందర్ రెడ్డి. ఏఐసిసి నాయకులతో చాలా క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉంటుంది ఆయనకి. ఇట్లాంటి వంశీ చందర్ రెడ్డిలు పుడితే ఏఐసిసికి కొంత వాళ్ళు కమిటెడ్గా ఉంటారు కాబట్టి ఇబ్బంది అవుతుంది భవిష్యత్తులో ఎప్పుడు అని చెప్పి ఎంపీగా కూడా వంశీ చందర్ రెడ్డిని ఓడగొట్టిందనే రేవంత్ రెడ్డి ఓడగొట్టిందనే ప్రచారం ఉంది. నేను చెప్పిన వాళ్ళంతా రేవంత్ బాధితులే. పొన్నాల లక్ష్మయ్య ఎవరు? పొన్నాల లక్ష్మయ్య పిసిసి అధ్యక్షుడు పనిచేయలేదా తెలంగాణలో? పొన్నాల లక్ష్మయ్య లేని సేమ్ జీవన్ రెడ్డి పరిస్థితే పొన్నాల లక్ష్మయ్యది. పొమ్మనలేక పొగబెట్టిర్రు. ఆయన జనగాం నుంచి టికెట్ అడిగిండు. పిసిసి అధ్యక్షుడిగా ఉన్నది రేవంత్ రెడ్డి. అప్పుడు టికెట్ ఇవ్వలేదు. టికెట్ ఇవ్వకుండా ఎలగొట్టిండు. ఎందుకు ఇవ్వలేదు? పిసిసి అధ్యక్షుడిగా ఆల్రెడీ పనిచేసిండు కాబట్టి ఒకవేళ జనగాం నుంచి ఎమ్మెల్యే గెలిస్తే మళ్ళీ ముఖ్యమంత్రి పదవికి అడ్డొస్తాడు రేవంత్ రెడ్డికి. అట్లా పొన్నాల లక్ష్మిని పొగబెట్టి అట్లా పంపించారు. వీళ్ళంతా రేవంత్ రెడ్డి బాధితులు. వీళ్ళంతా సొంత పార్టీలో ఉన్న సీనియర్లు అందరూ ఎలగొడుతున్నాడు. నల్గొండలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద ఎన్ని ఆరోపణలు వచ్చినాయి మొన్న రీసెంట్గా. ఒక మహిళా కలెక్టర్కి సంబంధించిన ఆ ఇష్యూలో ఎంత బదనాం చేశారు కోమటిరెడ్డిని. సరే అది నిజమా అబద్ధమా పక్కన పెడితే అన్ని ఆరోపణలు వచ్చినప్పుడు కనీసం ముఖ్యమంత్రి నుంచి ఒక స్టేట్మెంట్ ఎందుకు లేదు? రేవంత్ రెడ్డి ఈ ప్రచారం చేపిస్తున్నారు అని చెప్పి కోమటిరెడ్డి సన్నిహితులు చెప్తున్నారు కదా ఈరోజు. ఎందుకు? కోమటిరెడ్డి ప్లేస్లో ఇప్పుడు కైలాష్ నేతను పెడతారు. 2028 ఎన్నికల్లో డిసిసి అధ్యక్షుడిగా మొన్న ఎన్నికైనటువంటి కైలాష్ నేతని అక్కడ అభ్యర్థిగా పెట్టబోతున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి చెక్కు పెట్టడానికి కైలాష్ నేతను దింపిరు. అక్కడ ఈ చిన్న చిన్న లాజిక్స్ అర్థం చేసుకుంటే అయిపోతుంది. కాంగ్రెస్లో ఉన్న సీనియర్ నాయకులందరినీ రేవంత్ రెడ్డి పక్కకు జరుపుతున్నాడు. ఒక కొత్త టీంని తయారు చేసుకుంటున్నాడు. ఈ కొత్త టీంతో రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఎన్నికలకు పోబోతున్నాడు. అది కాంగ్రెస్ పార్టీయా, బీజేపీ నుంచా, ఇంకో పార్టీయా, కొత్త పార్టీ అనేది చాలా ఊహాగానాలు ఉన్నాయి. కాంగ్రెస్లో ఉండి ముఖ్యమంత్రి అవుతాడా, బీజేపీలో ఉండి ముఖ్యమంత్రి అవుతాడా, కొత్త పార్టీ పెడతాడా? ఒక కొత్త టీంని ఎందుకు నిర్మించుకుంటున్నాడు? ఆల్రెడీ కాంగ్రెస్లో ఉన్న సీనియర్లను పక్కకు నెట్టేసి. ఇదొక్కసారి మనం అర్థం చేసుకుంటే సరిపోతుంది. వరుస సభలు స్టార్ట్ అవబోతున్నాయి. ఎలక్షన్ మోడ్ స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ తెలంగాణలో ఎలక్షన్ మోడ్ స్టార్ట్ అయిపోయింది. రేవంత్ రెడ్డి బాధితులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారు. ఊహించని నాయకులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరతారు. ఒకసారి మనం దాని గురించి కొంత సమయం వెయిట్ చేస్తే సరిపోతుంది, అంతే, ఏం లేదు.